మేడం ఇప్పుడు ఈ అమ్మాయి లావణ్య తరపున న్యాయవాది దిలీప్ శంకర్ గారు ఉన్నారు. ఒక న్యాయం కోసం పోరాడే నల్లకోటు వేసుకున్న వ్యక్తి. అంటే మనకంటే వాళ్ళు చదువుకుంది వేరు, లా ఎల్ఎల్ఎం చేశారా లేకుంటే ఎల్ఎల్బి చేశారా, వాళ్ళు ఏ చదువు చదువుకున్నారు అనేది దానికి కోర్టు బార్ కౌన్సిల్ వాళ్ళకి నిర్ణయిస్తుంది. కానీ ఒక న్యాయస్థానం న్యాయం కోసం పోరాడే నల్లకోటు వేసుకున్నందుకు ఒక న్యాయవాది టీవీ ఛానల్ ముందు ఒక దాంట్లోకి వచ్చి ఒక లాంగ్వేజ్ అంటే డిఫరెంట్ లాంగ్వేజ్, మనము కెమెరా ముందు మాట్లాడుకోకూడదు, మనం లాంగ్వేజ్, ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడడం ఒక న్యాయవాది ఎంతవరకు కరెక్ట్? మీరు ఎలా దీని గురించి మాట్లాడగలరు? దిలీప్ శంకర్ గారు అంటే మనకి ఆయనతో పరిచయం లేకపోయినా మనం చాలా సామాజిక కార్యక్రమాల్లో ఆయన ఫైట్ చేయడం అన్నిట్లో చూసాము. ఆయన మంచి లాయర్ అనే నాకు కూడా నమ్మకం ఉండింది. ఈ కేసు తీసుకున్నాక నాకు కొంచెం కొంతవరకు మంచి, ఆయన లాయర్ కదా మీలాగే నేను అనుకున్నా, ఆయన ఆలోచించే తీసుకుంటారు, అలా ఎందుకు తీసుకుంటారులే అనుకుంటాం కదా. ముందు ఈ అమ్మాయిదే కరెక్ట్ అనుకున్నాను, నేను కూడా చెప్పాను కదా ఈ అమ్మాయిదే కరెక్ట్ ఉందేమో అని నేను కూడా అనుకున్న టైంలో సరే ఆయన తీసుకున్నారు కదా, పాపం న్యాయం జరుగుతుంది, ఈ అమ్మాయికి ఏమైనా తప్పు లేకపోతే అని నేను అనుకున్నాను. తర్వాత చూస్తే ఈ అమ్మాయి ఆయన కూడా మ్యానిపులేట్ చేసిందని ఫీల్ అయ్యాను నేను. ఆయన కూడా మ్యానిపులేట్ చేసిందని నేను ఫీల్ అయ్యా. ఓకే, ఆయన కూడా ఏం తెలుస్తుందండి పాపం, అమ్మాయి చెప్పింది నమ్ముతారు, నేను కూడా నమ్మాను కదా. అట్లనే ఈమెను కూడా ఆయన కూడా మ్యానిపులేట్ చేసి ఉంటుందేమో. కాబట్టి అంటే మొత్తం టోటల్ ఎపిసోడ్లో చూస్తే ఈ అమ్మాయి తప్పు కనిపిస్తున్నాయండి ప్రతి దగ్గర కూడా. ఈ అమ్మాయి ఎంత ఫైట్ చేసినా ఎంత చేసినా ఎక్కడో దగ్గర ఈ అమ్మాయి అన్నీ బయటకు ఒక్కొక్కటి లాగుతుంటే తీగలాగితే డొంక కదులుతుంది. ఇప్పుడు ఈ డొంక కదిలి ఈ ప్రీతి లాంటి వాళ్ళు ఒక 10 మంది బయటకు వస్తే ఈ అమ్మాయి క్లియర్గా ఇప్పటికే సగం తెలిసిపోయింది జనాలకి. ఏమంటే మనం మాట్లాడుతుంటే రోజు చూస్తుంటే మనకే అర్థమైపోతుంది. ఇంకా చూస్తుంటే ఇంకా కొంతమంది బాధితులు వచ్చారనుకోండి, వాళ్ళు నిజంగా అవన్నీ ప్రూఫ్స్ తీసుకొచ్చి పెట్టారనుకోండి, పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయి పని అందరూ వీడియోలు తీసి పెట్టుకోవడం. అసలు ఎందుకు చేస్తావు వీడియో? ఎందుకు తీసి పెట్టుకుంటున్నావు? ఫస్ట్ వీడియో ఎందుకు తీసి పెట్టుకుంటావు? ఎస్, వాళ్ళ ఫోన్లు కూడా ఎందుకు తీసుకుంటున్నావు? నీకే ఉద్దేశం అయితే అవన్నీ ఎందుకు చేస్తాం మనం? నీకు ఎవరు మార్గదర్శకం కానీ ముందు ఎవరైనా ఇలాంటివి చేసి ఆ సెన్సేషన్ అయిన అందరినీ పెట్టుకుందేమో తెలియదు. కానీ శంకర్ గారు అయితే మాత్రం అలా మాట్లాడడం నేను ఖండిస్తున్నా. అసలు ఒక నల్ల కోట్ వేసుకొని ఆయన కంటిన్యూ మ్యూట్ చేశారు, నేను చూశాను, అది డిబేట్ చూశాను, మ్యూట్ పెట్టారు. ఆయన బూతులు తిడుతూనే ఉన్నారు, చెప్పకూడని మాటలు ఏవో అంటూనే ఉన్నారు. అదైతే మాట్లాడాల్సిన ప్లాట్ఫామ్ కాదు అది. ఏదో ఎక్కడో ప్రైవేట్ సెటిల్మెంట్స్ అయినప్పుడు గొడవలు అయినప్పుడు ఏదో పెట్టుకున్నా ఎవరేమో మీరు అనుకున్న ఎవరు చూడరు, కానీ పబ్లిక్ చూస్తున్నారు. మీరు ఒక న్యాయవాది, ఒక మంచి పేరున్న వ్యక్తి, అలా చేయకుండా ఉండాల్సిందని నేను ఫీల్ అవుతున్నాను. ఆయన అలా మాట్లాడడం చాలా తప్పు, అది నేను ఖండిస్తున్నాను. అదైతే ఆయన న్యాయవాదిగా అలా మాట్లాడకూడదు. ఈమె క్లయింట్ ఈమె కాబట్టి ఆమెకు సపోర్ట్ చేయాలని నేను ఎలా అయినా తిమ్మిని బమ్మిని చేస్తానని ట్రై చేసినా ఎవ్వరూ చట్టం ఎప్పుడు ఊరుకోదు. కన్ఫామ్గా శిక్ష దోషులకు కాకుండా నిర్దోషులకు కాకుండా దోషులకే పడుతుంది. మేము దోషులకి కాకుండా నిర్దోషులకి ఏం చేస్తాం శిక్ష అన్న అవ్వదు. ఎందుకంటే ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకుంటుంది. మీరు పెద్ద లాయర్ కావచ్చు, కానీ అవతల వాళ్ళ దగ్గర స్టఫ్ లేనప్పుడు, అవతల వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు మనం ఎంతకాలం దాన్ని మేనేజ్ చేయలేం. ఆయన ఎంత లాయర్ అయినా కానీ ఏం జరిగినా అతనికి ఒకరోజు రియలైజ్ అయ్యి ఆయన కూడా బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చని నేను ఫీల్ అవుతున్నాను. సో ఈ అమ్మాయి మాత్రం వీళ్ళందరూ బాధితులు అని చెప్తుంటే 4-5 వచ్చారు. ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది నా ముందుకి, ఎవరు లక్ష్మీ పడాలా అని, మన శేఖర్ భాష అమ్మాయి గురించి వచ్చి కూర్చొని చెప్పారు కదా, ఆ పిల్ల వచ్చింది నా దగ్గరికి. ఆ అమ్మాయిని చూసినాక నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది, వీళ్ళంతా ఒక గ్యాంగ్ ఉన్నారు. ఈ గ్యాంగ్ అంతా కూడా టచ్లో ఉన్నారు. ఈ టచ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి వాళ్ళ బ్యాగేజ్ అంతా వేసేస్తారు మన మీద. ఇప్పుడు నేనున్నాను, మేడం మీ అంత టోళ్ళు లేరు, మీరే మాట్లాడి మీరే చెయ్యాలి, మాకు న్యాయం చేయాలని మన దగ్గరకు వచ్చి అన్నీ ఏడుస్తారు. అయ్యో పాపం నిజంగా ఆడపిల్ల అన్యాయం అయిపోతున్నారు, మనం ఏదో పాపం వాళ్ళకి ఏదో సంఘసేవకు చేసేసినట్టుగా మనం ఏదో ప్రయత్నం చేద్దాం అనుకుంటే మన నెత్తి మీద ఇంత బండపడుతుంది. నాకేంటంటే ఆ అమ్మాయి మాటలన్నీ విన్నాక క్లియర్ స్కెచ్తో ఉన్నారండి ఈ అమ్మాయిలు. ఎంతమంది బలయ్యారు నాకు తెలియదు, కానీ చాలామంది బలవుతున్నారు. మీరు అబ్బాయిలందరూ అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి, నేను అమ్మాయిననే చెప్తున్నాను అంతే. ఎందుకంటే ఇప్పుడు అందరు అమ్మాయిలు మంచిగా లేరు. మీరు ఏ అమ్మాయిని నమ్మకండి, ఏ అబ్బాయిని అమ్మాయిలు కూడా నమ్మకండి. మీరు నమ్మేసేది ఒక మా తల్లిదండ్రులు మీ అన్నదమ్ములు నమ్మండి, ఇంకెవరిని నమ్మకండి. ఈ సమాజం బాలేదు, క్లియర్. ఆ అమ్మాయిని చూసిన తర్వాత నేను ఫిక్స్ అయిపోయాను. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి నేను మీకు అన్ని వివరాలు నా దగ్గర ఉన్న ఆధారాలే నాకు తెచ్చి చూపించి
మీరు బయట పెట్టి గట్టిగా మాట్లాడండి మేడం, అది మాట్లాడండి. మీరు మాట్లాడుతుంటే కింద కామెంట్స్ ఆయన సపోర్ట్ చేస్తున్నారు అందరూ, మీకే అందరికి ఎట్లా. నాకు ఎవరు అనుకున్నా నన్ను తిట్టేవాడు నేను చూడండి, ఎందుకంటే వాడికి నా బాధ ఏంటి తెలీదు, నేను ఏం మాట్లాడాను. తిట్టేవాడు బోర్డు తిడుతూనే ఉంటారు, వాళ్ళ సంగతి నాకెందుకు, నేను ఏదైనా నిజం మాట్లాడతా. నేను నిజం లేకపోతే ఎందుకు నా దగ్గరికి వచ్చి అడుగుతారు, వేరే వాళ్ళని అడగచ్చుగా. సో నేను నిజంగానే మాట్లాడతాను, నాకు అవసరం లేదు ఎవరిది. ఆ తర్వాత అర్థమైపోయింది నాకు, ఈ అమ్మాయి నన్ను రెచ్చగొడుతుంది కావాలని అని. మొత్తం అన్ని విని ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, నీకు దమ్ముంటే వచ్చి టీవీ ముందు కూర్చో, అబ్బాయిని పిలిపిస్తా, నేను కూర్చుంటా, మాట్లాడదాం. లేదు మేడం నాకు చాలా ప్రాబ్లం ఉంది, నేను లీగల్గా వెళ్తాను. నీ బ్యాగేజ్ నాకెందుకు వేస్తున్నావు అని అడిగా. నీ బ్యాగేజ్ నాకెందుకు వేస్తున్నావు, నాకెందుకు ఇస్తున్నావు? నో, నువ్వే తప్ప ఉండొచ్చుగా, నువ్వే ఫేక్ అయ్యి ఉండొచ్చుగా, అబ్బాయి చెప్పింది రైట్ అవ్వచ్చుగా. నేను శేఖర భాష వచ్చి కూర్చొని ఒక అమ్మాయి నన్ను సైకో అట్లా చేసి ఈ అమ్మాయి వచ్చి డైరెక్ట్ దగ్గరికి వచ్చింది అంటే ఈ పిల్లదే తప్ప ఉండొచ్చుగా. నాన్న నువ్వే అబ్బాయి చెప్పినట్టు ఫేక్ అయ్యి ఉంటే, అబ్బాయి నిజమే అంటే అప్పుడు నేను ఎలా నీకు సపోర్ట్ చేస్తా, నేను ఎలా మిమ్మల్ని ఇంకొకరు అన్యాయం చేస్తా, ఒక అబ్బాయిని అన్యాయం చేస్తాను జీవితాన్ని. అంటే నువ్వు ఒక అమ్మాయి ఏదైనా గట్టిగా మాట్లాడిస్తే చెల్లిపోద్దా? నేను అలా చేయనమ్మా, అబ్బాయి అయినా అమ్మాయి అని న్యాయం వైపే నిలబెడతా. అమ్మాయి అన్యాయం చేసిన అమ్మాయిని తిడతా, అమ్మాయికి తప్పు అయితే అమ్మాయిని శిక్షించండి అని చెప్తా. కానీ అమ్మాయికి నేను వెళ్ళిపోయి సోపేసేసి ఎన్ని చేసిన అమ్మాయిలు తప్పున్నా కూడా అమ్మాయిలే కరెక్టా నేను అన్ను. దొంగ అమ్మాయిల్ని కూడా బయట పెట్టాల్సింది. దొంగ అబ్బాయిని ఎలాగో బయట పెడుతున్నా ఉన్నాం. అందరూ అబ్బాయిలు కరెక్ట్ కాదు, అందరూ అమ్మాయిలు కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి డబ్బులు వచ్చేయాలి, సడన్గా పెరిగిపోవాలి, సడన్గా లావిష్గా ఉండాలి, ఏది పడితే అది మాట్లాడాలి. ఎవడేమి మాట్లాడితే ఇప్పుడు బయటికి వెళ్తే ఫోన్ ఎవరు ఎప్పుడు ఒక ఫోటో ఇద్దామంటే భయం వేస్తుంది, ఒక మాట మాట్లాడదాం ఫోన్లో అంటే భయం. అందరూ రికార్డులు చేసుకుంటున్నారు, అందరూ ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఎవడు ఏ రికార్డు వదులుతాడో తెలియని పరిస్థితి అందరిది. నిజం అంటే ఇంత ప్రైవసీ లేదు. ప్రైవసీ భంగం కలిగించే పనులు అసలు నువ్వు అంత క్రిమినల్ మైండ్తో ఎలా పెట్టుకున్నారు మీరు, ఎలా పెట్టుకుంటున్నారు? ఇప్పుడున్న అమ్మాయిలు చెప్తున్నా ఎలా చేస్తున్నారు. ఇలా చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సో మన సిస్టంలో తప్ప, మన తల్లిదండ్రుల పెంపకంలో తప్ప, వాళ్ళ పెంపకం తప్ప నేను అన్నాం. మీరు పెరిగే పరిస్థితులు, మీ చుట్టుపక్కల ఉన్న చెత్త బ్యాచ్తో తిరుగుతారు చూసారా, వాళ్ళు ఎవడో ఒకటి చెత్త వేద ఉంటాడు, వీళ్ళందరినీ చెడగొట్టేస్తారు. ఆ చెడిపోయే బ్యాచ్ తల్లిదండ్రులు ఎవరు పిల్లలు చెడిపోవాలనుకోరు కదండి, వాళ్ళు బాగానే చెప్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరో ఒక పెద్ద కార్లో వచ్చిన వాడితో ఫ్రెండ్షిప్ చేస్తారు, వాడికేమో ఏదో పబ్బులకి వెళ్ళాలి, ఆ పబ్బులో ఎవరో డ్రగ్ అలవాటు చేస్తారు, అలా అనుకుందాం. అక్కడ అలవాటు చేసి ఇడితే డబ్బు ఉండదు, తల్లిదండ్రులకు హింసించినా డబ్బు పట్టుకెళ్ళిపోయి అక్కడ ఫ్రెండ్షిప్స్ అమ్మాయిలకి అయితే అలా లేవనుకో ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు. అలా అలవాటు అయిపోయాయి కదా, ఇవన్నీ అవుతున్నాయి. చూస్తున్నాం మన సినిమాల్లో, ఎన్ని చూడలేదు, ఎన్ని స్టోరీలు చూడలేదు. ఇంకా బుద్ధి రాకపోతే ఏం చేస్తామండి? ఇలాంటి అమ్మాయిల్ని మాత్రం క్షమించకూడదు. నా ఫైనల్ స్టేట్మెంట్ అయితే నేను చెప్పేది ఒకటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇలాంటి తప్పులు చేస్తే క్షమించొద్దు. ఫస్ట్ ప్రీతి లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే ఇంకొంతమంది విక్టిమ్స్ బయటకు వస్తే, ఇంకా ఎవరు డ్రగ్ మాఫియా ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ అమ్మాయికి ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఇచ్చింది, ఈ నిజంగా ఈ అమ్మాయి ఇచ్చి ఉంటే ఎక్కడి నుంచి ఇస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తే అన్నీ వస్తాయిగా. డ్రగ్ ఒక తీగలాగితే మొత్తం డొంక కదులుతుంది కదా, అవును, ఒక ఆధారాలు దొరుకుతాయి కదా పోలీసులకు కానీ ఎవరికైనా. నేను ఆ విధంగా కూడా ఆలోచించి ఈ న్యూసెన్స్ని తగ్గించి ఫస్ట్ ముందు, ఆ తర్వాత వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండా, వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకున్నారా, పెళ్లి చేసుకున్నారా, ఏం జరిగిందో మీరు తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి. ఫస్ట్ ఈ డ్రగ్ విషయం చేయండి. సమాజం పాడైతుంది, సమాజాన్ని హార్మ్ఫుల్ అయింది, ఇది ముందు చేయండి. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి డిబేట్లు చేయడం కాదు, ఫస్ట్ పోలీసుల దగ్గరికి వెళ్ళి పోలీసులు ఫస్ట్ ఇది చూడండి. ఇది నేను అనుకోవడం. అది మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. డ్రగ్స్ అనేవి చాలా డేంజర్. డ్రగ్కి ఎవ్వరూ అడిక్ట్ అవ్వకూడదు, ఏ పిల్లలు కూడా పాడైపోకూడదని కోరుకుంటా. ఎవరైనా సరే బాగుండాలి. భారతదేశం అంటే చాలా గౌరవం ఉన్న దేశం. ఇక్కడ ఇలాంటివన్నీ జరిగి ప్రతి రాష్ట్రంలో ప్రతి దగ్గర ఇట్లా అల్లకల్లోలాలు జరుగుతాయి. ఇప్పుడే చూసారా, ఎక్కడెక్కడో ఏదో ఈ ప్రకృతి కూడా విలయతాండవం చేస్తుంది. మనం ఏం చేయగలం? అక్కడ ఉన్న దరిద్రాలన్నీ ప్రకృతికి నచ్చక జరిగాయి. చెప్తున్నా, ఎస్, వాయనాడులో ఏం జరిగింది, అక్కడ మతం పేరుతో కొంత చెయ్యాలి, ఏదన్నా విధ్వంసాలు లేకపోతే కల్లోలాలు, ఇక్కడ మేము ఇది నమ్మం, అది నమ్మం, ఇది చేయం, అది చేయం, ఇది అలా అని చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ కనిపించకుండా మట్టిలో వెళ్ళిపోయారు. చెప్తున్నా, అంటే మనం బాధపడాలి. ఎవరికైనా ప్రాణం పోయిన బాధపడాలి, మనం బాధపడాలి. ఎందుకంటే అలాంటి విలయ తాండవాలు జరగకూడదు. కానీ ఇలాంటి అల్లకల్లోలం జరిగిన అంటే అంత ప్రకృతి కూడా స్పందించేసింది. ఒక ఎలిఫెంట్కి పైనాపిల్లో పెట్టి బాంబు పెట్టారు, ప్రెగ్నెంట్ ఎలిఫెంట్కి. ఇప్పుడు ఏమైంది అక్కడ? ఒక ఎలిఫెంట్కి లోపల పైనాపిల్ బాంబు పెడితే పేలిపోయింది లోపల ప్రెగ్నెంట్ ఏనుగు. మరి అలాంటి రాష్ట్రంలో ఇలా విలయతాండం జరిగితే బాధ అనిపించినా మనకు బాధ అనిపించినా ఇలాంటివి మీరు చేశారు కాబట్టి అనిపిస్తున్నారా అని అనిపిస్తుందిగా. సో దానికైతే నేను చనిపోయిన వాళ్ళు అందులో మంచి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఆత్మకు శాంతి చేకూరాలి. కానీ
కొంచెం ఇలా ప్రకృతి స్పందించేస్తుంది. వీళ్ళ విషయంలో ఎప్పుడు ఎండకాడు పడుతుందో తెలియదు, కానీ నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఆ పిల్లకి న్యాయం జరుగుతుందో ఈ అబ్బాయికి న్యాయం జరుగుతుందో, కానీ టీవీల ముందు ఉండి అందరికి రక్తాలు వస్తున్నాయి చెవుల్లోంచి. ఇదైతే నిజం. ఒకళ్ళు తిడతారు, ఒకళ్ళు మాట్లాడతారు అందరూ. ఇది మాత్రం ఎప్పుడు అవుతుందో అప్పటి వరకు ఈ శుభం కాడు పడదు. ఇదైతే మేము కూడా అడుగుతుంటే చెప్పలేక ఇంకా లాస్ట్కి ఇంకా మీరు అన్నిసార్లు అడిగారని చెప్పేసి చెప్తున్నా, కానీ నాకు కూడా అసలు ఇంట్రెస్ట్ లేదు చెప్పడానికి, మాట్లాడడానికి ఈ విషయం పైన. చాలా థ్యాంక్స్ అక్క, మీరు ఎంత క్లియర్గా మీరు ఒక క్లియర్ పిక్చర్ జనాలకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అమ్మా.